హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. ఇవాళ మనం 7th క్లాస్లోని 11th లెసన్ అయినటువంటి సాహసి సునీత అనేటువంటి లెసన్ గురించి తెలుసుకుందాము. तो कौन है यह सुनीता? इसने ऐसा कौन सा साहस किया है जिसके बारे में हम जानने जा रहे हैं. అసలు సునీత ఎవరు, తను చేసిన సాహసం ఏంటి, దీని గురించి మనం తెలుసుకుందాం. तो इससे पहले हम यहाँ पे टेक्स्ट बुक में देखेंगे तो यहाँ पे एक चित्र दिखाई दे रहा है. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే మనకు ఒక ఇమేజ్ కనిపిస్తోంది. సో ఈ ఇమేజ్లో ఏం కనపడుతోంది అంటే చూడండి, यहाँ पर कुएं में एक लड़का गिर गया है. शायद उस लड़के को एक लड़की ने एक लकड़ी की सहायता से बचाने की कोशिश कर रही है. ఇక్కడ బావిలో ఒక బాబు పడిపోయి ఉన్నాడు. సో ఈ అమ్మాయి ఏం చేస్తోంది అంటే ఒక కర్ర సహాయంతో ఆ బాబుని కాపాడడానికి ట్రై చేస్తోంది. तो देखिए यहाँ पे इन दोनों में धैर्यवान कौन है, साहस कौन कर रहा है? लड़की कर रही है, क्योंकि उस लड़के को बचाने की कोशिश कर रही है बिना डरे हुए. ఆ అమ్మాయి ఏం చేస్తోంది, ధైర్యంగా ఇక్కడ ఆ అబ్బాయిని కాపాడడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంది భయపడకుండా. तो इसे कहते हैं సాహస్. సో ఇలా చెయ్యాలి అంటే వాళ్ళకి ఎంతో ధైర్యం ఉండాలి. దీన్నే మనం సాహసం అంటాము. అంటే వేరే వాళ్ళని పడిపోయాడు ఆ బాబు అని చెప్పి కంగారు పడకుండా, భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోకుండా తన వంతు ప్రయత్నంగా ఏం చేయగలదో ఆలోచించి పక్కనే ఉన్న ఏదో ఒక కర్ర లేకపోతే తాడు ఇలాంటిది ఏదైనా తీసుకొని బాబుని కాపాడాలి అన్న ఆలోచన తనకి వెంటనే రావడం. సో ఆ ధైర్యాన్ని మనం మెచ్చుకోవచ్చు. ఇలాంటి ఇంకొక సాహస ఘటన గురించి మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాము. సో పేరులోనే చూసాం మనం, సాహసి సునీత. तो यहाँ पे सुनीता नाम की लड़की के द्वारा किया हुआ साहस के बारे में हम जान रहे हैं. సో ఇక్కడ సునీత అనే అమ్మాయి ఏం చేసింది, ఆ అమ్మాయి ఏ సాహసం చేసింది అనే దాని గురించి మనం లెసన్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా అయితే ఈ ఇమేజ్కి సంబంధించి ఇక్కడ 3 క్వశ్చన్స్ మనల్ని అడిగారు. చిత్ర మే క్యా దిఖాయి దే రహా హై, ఈ పిక్చర్లో మీకు ఏమేం కనిపిస్తున్నాయి. లड़की क्या सोच रही होगी? तो यहाँ पे एक लड़की है, तो इस लड़की के मन में क्या है, क्या सोच रही होगी, ఆ పాప ఏం ఆలోచిస్తూ ఉండొచ్చు మీరు ఇమాజిన్ చేయాలి. साहस किसने किया, कैसे? यहाँ पे इन दोनों में किसने साहस किया है और कैसे किया है? వీళ్ళిద్దరిలో ఎవరు ఇక్కడ సాహసం చూపిస్తున్నారు, ఎలా ఏ విధంగా వాళ్ళు సాహసాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు అనేది క్వశ్చన్ అన్నమాట. సో చాలామంది నన్ను ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పండి మేడం అని చెప్పి అడుగుతూ ఉన్నారు. నేను పర్టికులర్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లేదు, కాకపోతే క్వశ్చన్స్ అడిగే ముందే ఇక్కడున్న ప్రతి ఇమేజ్ని, అంటే ప్రతి లెసన్లో స్టార్టింగ్లో ఉన్న ఇమేజ్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తెలుగులో కూడా. సో దీనికి పర్టికులర్ ఆన్సర్ అంటే ఒకరు చెప్పిన ఆన్సరే అందరూ ఫాలో అవ్వాలి అని కాదు. ఇదేంటి అంటే మీరు ఇమాజిన్ చేసి ఆన్సర్స్ చెప్పాలి. ఇప్పుడు సపోజ్ లడ్కీ క్యా సోచ్ రహీ హోగి, ఈ పాప ఏమి ఆలోచిస్తూ ఉండొచ్చు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కలాగా ఉంటుంది. సపోజ్ నేను అనుకుంటాను, అయ్యో నేను ఈ అబ్బాయిని కాపాడగలనా అని అనుకుంటుందేమో అని నాకు ఒక ఆలోచన రావచ్చు. అలాగే ఇంకొకరు అనుకోవచ్చు, ఎవరైనా హెల్ప్కి వస్తే బాగుండు, మనం తొందరగా ఈ అబ్బాయిని కాపాడొచ్చు అని ఆలోచిస్తుంది మేడం అని ఒకరి ఆన్సర్ ఉండొచ్చు. ఇంకొకరు ఎలా అయినా ఈ బాబుని నేను ఖచ్చితంగా కాపాడగలను అని ఆలోచిస్తోంది అనుకోవచ్చు. ఇలా ఒక్కొక్కరి ఊహ, ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందుకని నేను ఈ ఇమేజెస్కి రిలేటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్కి పర్టికులర్ ఆన్సర్స్ ఇవ్వడం లేదు, కాకపోతే ప్రతి ఇమేజ్ని నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అబ్ హమ్ చలే జాయేంగే పాఠ్ కి ఓర్. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. तो देखिए, सुनीता घास लेकर घर जा रही थी. उसके साथ माँ भी थी. रास्ते में रेल की पटरी थी. वहाँ से रेलगाड़ी के निकलने का समय हो गया था. सुनीता और उसकी माँ पटरी के पास रुक गई. तभी सुनीता की नज़र रेल की पटरी पर पड़ी. उसे वह पटरी टूटी हुई लगी. सुनीता की माँ पटरी देखकर बोली, यह पटरी तो टूटी है. दोनों इधर उधर देखने लगी. రైల్వే స్టేషన్ भी वहाँ से दूर था. సో ఇక్కడ
చూడండి ఇమేజ్లో మీకు సునీత అనేటువంటి అమ్మాయి కనిపిస్తూ ఉంది. వాళ్ళ మదర్ కూడా తనతో పాటు ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ మనకి కింద గడ్డి మోపు కనిపిస్తూ ఉంది. గడ్డి అంటే ఘాన్స్. అయితే వాళ్ళిద్దరు అక్కడ ఏం చేస్తున్నారు? సునీత ఘాస్ లేకర్ ఘర్ జా రహీ థీ. సో పశువుల కోసం గడ్డి కోసుకొని సునీత ఆ గడ్డిని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంది. ఉస్కే సాత్ మా భీ థీ. వాళ్ళ మదర్ కూడా తన తల్లితో పాటు కలిసి సునీత ఆ గడ్డి మోపును తీసుకొని వెళ్తూ ఉంది. రాస్తే మే రైల్కి పట్రీ థీ. అయితే వాళ్ళు వెళ్ళేటువంటి దారిలో అక్కడ ఏ దారి మీదుగా వెళ్తున్నారు అంటే పటరీ. రైల్కి పటరీ అంటే రైల్వే ట్రాక్. ట్రాక్ని మనం హిందీలో పటరీ అంటాము, రైలు పట్టాలని. సో అక్కడ రైలు పట్టాలు ఉన్నాయట. వహాసే రైల్గాడీకే నికల్నే కా సమయ హో గయా థా. సో ట్రైన్ వచ్చే టైం అయింది. సో ట్రైన్ వస్తోంది అంటే మనకి దానికంటే కొంచెం ముందుగానే సిగ్నల్ వేస్తారు. అలాగే రైల్వే గేట్ కూడా క్లోజ్ చేస్తారు. సునీత और उसकी माँ पटरी के पास रुक गई. సో సిగ్నల్ వేస్తున్నారు, ట్రైన్ వస్తోంది కదా అని చెప్పేసి వీళ్ళిద్దరూ అక్కడ నించున్నారు, వెయిట్ చేస్తున్నారు ట్రైన్ వెళ్ళిన తర్వాత క్రాస్ చేసుకొని వెళ్ళడానికి. తభీ సునీతకి నజర్ రైల్కి పట్రీ పర్ పడి. అప్పుడే సునీత ఆ రైలు పట్టాల వైపు చూసింది. ఉసే వహ పట్రీ టూటీ హుయి లగి. చూస్తే ఆ అమ్మాయికి అక్కడ ఒక రైలు పట్టా విరిగిపోయినట్టుగా కనిపించింది. సునీతకి మా పట్రీ దేఖ్కర్ బోలి యహ పట్రీతో టూటీ హై. సునీత వాళ్ళమ్మ ఆ పట్టాలని చూసి అయ్యో ఈ రైలు పట్టా విరిగిపోయిందే. దోనో ఇధర్ ఉధర్ దేఖ్నే లగి. రైల్వే స్టేషన్ భీ వహా సే దూర్ థా. ఇద్దరు అటు ఇటు చూశారు, ఎవరైనా ఉన్నారేమో చెప్దాము, రైలు పట్టా విరిగిపోయింది అని చెప్పేసి వెతికారు. కానీ అక్కడెవరు కనిపించలేదు. రైల్వే స్టేషన్ కూడా అక్కడికి చాలా దూరంలో ఉందట. సో ఇక్కడ చూడండి మనకి ట్రైన్ వస్తున్న ఇమేజ్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. తభీ సునీతనే రైల్ గాడీ కో ఆతే దేఖా. సునీత చూసింది ట్రైన్ వచ్చేస్తూ ఉందట. వహ్ హోనే వాలి దుర్ఘటన కో సోచ్ కర్ కాప్ ఉఠీ. తను ఒక్కసారి ఆలోచించింది, అయ్యో ఈ విరిగిపోయిన రైలు పట్టాలపైకి ట్రైన్ వచ్చేసింది అంటే పెద్ద ప్రమాదం జరుగుతుంది, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు అని చెప్పేసి ఆ ఆలోచన రాగానే తను ఫస్ట్ భయపడిందట. తభీ ఉసే ఏక్ ఉపాయ్ సూఝా. వెంటనే సునీతకి ఒక ఆలోచన వచ్చింది. उसने सुन रखा था कि सड़क पर लाल रंग की बत्ती को देखकर वाहन रुक जाते हैं. సో అప్పుడు అమ్మాయికి ఏం గుర్తొచ్చింది? ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి గుర్తొచ్చింది. ట్రాఫిక్ సిగ్నల్స్లో మనకి 3 కలర్స్ ఉంటాయి. రెడ్ కలర్ సిగ్నల్ వేసినప్పుడు బండ్లన్నీ ఆగిపోతాయి. తర్వాత గ్రీన్ సిగ్నల్ అయితే మాత్రం అన్నీ వెళ్తాయి. ఎల్లో అంటే కొంచెం నిదానంగా వెళ్ళాలి అని చెప్పేసి ఆ అమ్మాయికి వెంటనే గుర్తొచ్చింది. ఎరుపు రంగు చూపించగానే వాహనాలన్నీ ఆగిపోతాయి కదా అని గుర్తొచ్చి వహ పట్రీకే పాస్ జాకర్ అప్ని లాల్ రంగ్ కి ఓఢని లెహరానే లగి. వెంటనే ఏం చేసింది? రైలు పట్టాలపై నించుని తన దగ్గర ఉన్నటువంటి ఎర్ర ఓణిని తీసుకొని గాలిలో అటు ఇటు జెండాలాగా ఊపింది. माँ भी दोनों हाथ उठाकर रुकने का संकेत करने लगी. తన తల్లి కూడా సునీత వాళ్ళ అమ్మ కూడా ఏం చేశారు? అక్కడ నుంచొని 2 చేతులతో బండిని ఆపండి అన్నట్లుగా సిగ్నల్స్ చూపిస్తూ ఉన్నారు. गाड़ी चालक ने लाल कपड़े को लहराता और गाड़ी रोकने का संकेत देखकर सोचा जरूर कोई गड़बड़ है. उसने गाड़ी की चाल धीमी कर दी. थोड़ी दूरी पर गाड़ी रुक गई. సో ఆ ట్రైన్ని నడిపేటువంటి వ్యక్తి గాడీ చాలక్ जो गाड़ी चला रहा है वह लाल कपड़े को लहराता हुआ देख लिया. సో ఆయన చూశాడు, ఏంటి వీళ్ళు ఎర్రవోణిని ఇలా జెండాలాగా ఊపుతున్నారు, ఆవిడేమో ట్రైన్ ఆపండి అన్నట్లుగా సిగ్నల్స్ చూపిస్తుంది, అక్కడ ఏదో జరిగినట్టుంది అని చెప్పేసి ఆయన స్పీడ్ని తగ్గించి కాస్త దూరంలో ట్రైన్ ఆపాడు. गाड़ी चालक, गार्ड तथा कुछ लोग सुनीता और उसकी माँ के पास आए. सुनीता ने उन्हें टूटी हुई पटरी दिखाई. पटरी देखकर चालक ने कहा कि सुनीता की सूझबूझ से हजारों जानें बच गई. सभी यात्रियों ने दोनों के साहस की प्रशंसा की. సో బండి ఆగింది. ఆ బండి నడిపేటువంటి వ్యక్తి అలాగే గార్డ్ ఇంకొంచెం మంది ప్యాసింజర్స్ వీళ్ళందరూ కూడా దిగి వచ్చారు. సునీత అక్కడ విరిగిపోయిన పట్టాని వాళ్ళందరికీ చూపించింది.
వాళ్ళందరూ సునీతని ఎంతో మెచ్చుకున్నారు. నీ తెలివితేటలు ప్రదర్శించి నువ్వు ట్రైన్ని ఆపి ఎంతోమంది వేల ప్రాణాలని కాపాడావు అని చెప్పేసి సునీతని తన తల్లిని అందరూ కూడా మెచ్చుకొని వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపారు. सुनीता को इस साहसी कार्य के लिए 26 जनवरी को भारत सरकार की ओर से पुरस्कार दिया गया. సో సునీత చేసినటువంటి సాహసాన్ని మెచ్చుకొని జనవరి 26 అంటే రిపబ్లిక్ డే రోజున మన ఇండియన్ గవర్నమెంట్ పురస్కరించింది. అంటే వాళ్ళిద్దరిని సునీతని సాహస బాలికగా అమ్మాయిని అనౌన్స్ చేసి తనని సన్మానించిందనమాట. ఇది మనకి సాహసి సునీత అనేటువంటి లెసన్. సో అక్కడ రైలు పట్టా విరిగిపోయింది అని చెప్పేసి అలాగే సునీత వదిలేసి వెళ్ళలేదు. అలా అని కంగారు పడి ఏం చెయ్యాలో తోచక కామ్గా నుంచోలేదు. అప్పటికప్పుడు తన తెలివితేటల్ని ప్రదర్శించింది. ఏం చేయాలి, ఏం చేస్తే ఈ ప్రమాదం నుంచి అందరినీ తప్పించవచ్చు అని చెప్పేసి ధైర్యంగా నిలబడి అక్కడ అంతమంది ప్రాణాలని కాపాడింది. ఓకేనా పిల్లలు? ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక వీడియోలో మనం ఇంకొక లెసన్లో కలుద్దాం. థ్యాంక్ యూ.